అందరికీ నమస్కారం. నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్. ఈరోజు మనం ఎవరి గురించి తెలుసుకోబోతున్నాము అంటే గనక, ఈయన ఒక యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, లిరిక్ రైటర్, డాన్స్ మాస్టర్ ఎన్నో అనమాట. మరి ఇంకా ఆయన ఎవరో కాదు, మన ధనుష్ గారు. సో, మరి ఆయన గురించి తెలుసుకునే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి ఆ రోజుల్లోకి వెళ్ళి తెలుసుకొని వద్దాం. 1983 జూలై 28న తమిళనాడులోని తెనీలో కస్తూరి రాజా, విజయలక్ష్మి దంపతులకు జన్మించారు ధనుష్ గారు. నిజానికి ఆయన అసలు పేరు వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా. ధనుష్ గారికి ఇద్దరు అక్కలు, అలాగే ఒక అన్న అయిన సెల్వరాఘవన్ గారు ఉన్నారు. సెల్వరాఘవన్ గారు ఒక ప్రముఖ డైరెక్టర్ అని చెప్పచ్చు. మనకి తెలుగులో కూడా వెంకటేష్ గారితో ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, అలాగే 7 బైజీ బృందావన్ కాలనీ లాంటి చిత్రాలను తీయడమే కాక తమిళ్లో కార్తీక్ గారితో యుగానికి ఒక్కడు లాంటి మూవీని కూడా తీసింది ఈయనే. అలాగే సెల్వరాఘవన్ గారు అడపాదడపా చిత్రాల్లో కూడా నటిస్తూ ఉంటారు. మొన్న ఈ మధ్యనే వచ్చిన ధనుష్ గారి రాయన్ మూవీలో కళ్ళద్దాలు పెట్టుకొని నీ టైం బాగోపోతే చిన్నవాడిని కలు పెద్దవాడిని కలు అని ఒక డైలాగ్ ఉంటుంది కదా, అది చెప్పింది ఈయనే. ధనుష్ గారు పుట్టేనాటికి వీరిది పేద కుటుంబమే. ఒక చిన్న ఇంట్లో అందరూ ఉండాల్సిన పరిస్థితి. మొదట్లో ధనుష్ గారి తండ్రి గారి అయిన కె రాజా గారు సినిమా స్టోరీలను రాస్తూ ఉండేవారు. అయినప్పటికీ సంపాదన అంతగా ఉండేది కాదు. ఆ స్టోరీలు మరీ అంతగా ఎవరు కొనేవారు కాదట. మొదట్లో తినడానికి కూడా చాలా ఇబ్బంది పడవలసిన పరిస్థితి వస్తుండేదట. అయితే ధనుష్ గారి తండ్రి గారు మద్రాసు వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయిన తర్వాత ఎంతో కొంత డబ్బు వస్తుండేది. ఆ రకంగా మొత్తానికి కుటుంబ పోషణ జరుగుతుండేది. ధనుష్ గారికి దాదాపు 7-8 ఏళ్ళు వచ్చేసరికి ధనుష్ గారి తండ్రి గారికి దర్శకత్వం చేసే అవకాశం వచ్చింది. ఆయన నెమ్మదిగా దర్శకుడిగా మారుతున్న సమయంలోనే ఫ్యామిలీని కూడా మద్రాసు తీసుకువచ్చి పిల్లల్ని మంచి స్కూల్లో జాయిన్ చేసి కొంతలో కొంత పరిస్థితిని మెరుగుపరచగలిగారు. మధ్యలో ఇలా చెప్తున్నానని ఏమనుకోకండి. ఏ తండ్రి తాపత్రయమైనా అదే కదా, పిల్లల్ని ఫ్యామిలీని ఏదో రకంగా మంచి పొజిషన్లో పెట్టాలి అని అతను ఎంతో కష్టపడుతూనే ఉంటాడు. ఇది తెలిసిన వారికి మాత్రం చాలా బాగా అర్థమవుతుంది. ధనుష్ గారు స్కూల్ లైఫ్ అంతా కూడా బాగా చదివేవారు. కానీ ఇంటర్లోకి వచ్చిన తర్వాత కొంత చదువు తగ్గిందట. దానికి కారణం ఏమిటి అంటే ఒక అమ్మాయిని ప్రేమించారట. అందువల్ల చదువు మీద ధ్యాస తగ్గడం, ఆ అమ్మాయి మీద ధ్యాస పెరగడం మొదలైంది. అయితే నెమ్మదిగా చదువు అనేది తగ్గుతున్నప్పటికీ కూడా ధనుష్ గారి తండ్రి గారికి మాత్రం ధనుష్ గారిని చూసినప్పుడల్లా మంచి ప్రయోజకుడు అవుతాడనే అనిపిస్తుండేదట. నటుడు అవ్వగలడు, అలాగే స్టార్ హీరో అవ్వగలడు అని ఆ రోజుల్లోనే అనుకునేవారట. ఎందుకు అంటే ఆయన ఆల్రెడీ ఒక డైరెక్టర్ కాబట్టి ఏ వ్యక్తి ఎలా ఉండగలరో కొంచెం చెప్పగలరు కదా. అయితే అలా ఎప్పుడు లవర్తో ఫోన్ మాట్లాడుతూ ఉండడం, చదువుని నిర్లక్ష్యం పెట్టడం వల్ల వారి తండ్రి గారికి విషయం అర్థమై ఎలాగో చదవడు, ఇక సినిమా అయినా తీస్తే సరిపోతుంది అని అంతకు మునిపే ఒక స్టోరీ రెడీ చేసి పెట్టుకున్నప్పటికీ వేరే హీరోతో ఎందుకు, ధనుష్తోనే తీస్తే సరిపోతుంది కదా అనుకున్నారట. అంతేకాక తన అన్న అయిన సెల్వరాఘవన్ కూడా ధనుష్ మంచి నటుడవుతాడు అని ముందే గుర్తించాడట. ధనుష్నే హీరోగా పెట్టి సినిమా తీయడం అనేది మంచి నిర్ణయాన్ని సపోర్ట్ చేశాడట. అయితే ధనుష్ గారు మాత్రం నా పర్సనాలిటీ ఏంటి, నన్నెవరు చూస్తారు అనుకునేవారట. అయితే ధనుష్ గారి తండ్రి గారు అలాగే అన్న అయిన సెల్వరాఘవన్ గారు ఇద్దరు కూడా నీ విషయం నీకు తెలియట్లేదు, నీలో ఒక మంచి నటుడు ఉన్నాడురా, ఆయన నటుడు అవ్వాలి అంటే బాడీ కావాలి, హైట్ కావాలి, కలర్ కావాలి అని ఎవరు చెప్పింది నీతో అని మొత్తానికి నటింపజేయడానికి సిద్ధం చేశారు. ధనుష్ గారు దాదాపు 17 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అంటే 2000 సంవత్సరంలోనే తన మొదటి సినిమా షూటింగ్ మొదలైంది. అయితే అప్పటి వరకు కెమెరా ముందు ఎలా నటించాలి ఏమిటి అని తెలియకపోవడంతో ధనుష్ గారు వాళ్ళ నాన్నగారి చేతిలో తిట్లు తినాల్సి వచ్చిందట. అయితే ధనుష్ గారు మొదటి సినిమా అంతా కాలేజ్ బ్యాక్డ్రాప్లో నడుస్తూ ఉంటుంది. అంతేకాక ఈ సినిమాలో రొమాంటిక్ సీన్లు కూడా ఉంటాయి. రొమాంటిక్ సీన్లలో ధనుష్ గారు సిగ్గుపడుతూ ఉండేవారట. మరొక వైపు డైరెక్టర్ వాళ్ళ నాన్నగారే కావడంతో ఇంకోవైపు భయం కూడా ఉంటూ ఉండేదట. మొత్తానికి ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని 2002లో విడుదలైంది. ఈ సినిమాతోనే వెంకటేష్ ప్రభుగా ఉన్న ఆయన పేరుని ధనుష్గా మార్చి స్క్రీన్ నేమ్గా వేశారు. సినిమా విడుదలై మంచి టాక్ని సంపాదించుకున్నప్పటికీ ధనుష్ గారిని చూసిన చాలామంది ఇతను హీరో ఏంటి సన్నగా నల్లగా ఉన్నాడు అని కామెంట్స్ చేయడం మొదలుపెట్టారట. అయినప్పటికీ ధనుష్ గారి తండ్రి గారు మాత్రం నువ్వు అవేమీ పట్టించుకోకు, ఏ హీరోకైనా ఇలాంటివన్నీ కామన్ అని చెప్పారట. అయితే ధనుష్ గారికి మాత్రం తన దగ్గర లేని రంగు, అలాగే
బాడీని తెచ్చుకునే బదులు ఉన్న యాక్టింగ్ స్కిల్తోనే తనేంటో ప్రూవ్ చేసుకోవాలని అనుకున్నారట. అదే సమయంలోనే రెండో సినిమాకి తన అన్న అయిన సెల్వరాఘవన్ గారు స్టోరీని సిద్ధం చేసుకున్నారు. ఈ కథని తన తమ్ముడు కోసం తానే స్వయంగా రాయటమే కాక తానే డైరెక్ట్ చేయాలని కూడా నిర్ణయించుకున్నారు. అయితే సెల్వరాఘవన్ గారు ఆయన రెడీ చేసుకున్న స్టోరీని తీసుకువెళ్ళి తన తండ్రికి వినిపించగా, స్టోరీ చాలా బాగుంది, నువ్వు డైరెక్షన్ చేయి, మీకు సపోర్ట్గా నేనున్నాను కదా అని ధైర్యాన్ని ఇచ్చారట. ఈ చిత్ర సమయంలో కూడా ధనుష్ గారు తన అన్న అయిన సెల్వరాఘవన్ గారి చేతిలో తిట్లు తినక తప్పలేదు. మొత్తానికి సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని 2003లో విడుదలైంది. విడుదలవటమే కాక ఘన విజయాన్ని కూడా సాధించింది. ధనుష్ గారు అనుకున్నట్టుగానే తన యాక్టింగ్ టాలెంట్ని బయటికి తీసి ఈ సినిమాలో తనేంటని నిరూపించుకున్నారు. ఇందులో ధనుష్ గారి నటనకు గాను ఎంతోమంది సినీ ప్రముఖులు మెచ్చుకున్నారు. అందులో రజనీకాంత్ గారు కూడా ఒకరు. ఆయన ప్రత్యేకంగా ధనుష్ గారిని, నీ యాక్టింగ్ చాలా బాగుంది, ఇలాగే ఇంప్రూవ్ చేసుకుంటే నువ్వు ఒక గొప్ప నటుడివి కాగలవు అని మెచ్చుకున్నారట. నిజానికి ఆ సమయానికి ధనుష్ గారికి అలాగే రజనీకాంత్ గారికి మధ్య చుట్టరికమేమీ లేదు. కేవలం నటుడిగా బాగా నటించాడని మాత్రమే మెచ్చుకున్నారు. ఒక కొడుకు డైరెక్టర్గాను ఇంకొక కొడుకు హీరోగాను సక్సెస్ సాధించడంతో కస్తూరి రాజా గారు ఎంతో ఆనందించారట. ఈ చిత్రంలో నటించిన సోనియా గారిని సెల్వరాఘవన్ గారు ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయితే సినిమా సక్సెస్ సాధించడంతో ధనుష్ గారిని రజనీకాంత్ గారి పెద్దమ్మాయి ఒక ఇంటర్వ్యూ చేశారట. ఈ ఇంటర్వ్యూలోనే వీరిద్దరూ పరిచయం అయ్యారు ఒకరికొకరు. అయితే ఆయన పూర్తిగా యాక్టింగ్ మీదే తన కాన్సన్ట్రేషన్ను పెట్టి వరుసగా సినిమాలు చేయడానికి సిద్ధమయ్యారు. ఆ సమయంలోనే మరొక చిత్రాన్ని తీసి హిట్ కొట్టారు. ఈ చిత్రం దాదాపు 25 నుంచి 30 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగలిగింది. అయితే ధనుష్ ఎప్పుడు సీరియస్గానే నటిస్తాడా అని ఎంతోమంది కామెంట్ చేయడం మొదలుపెట్టారు. అయితే తన తరువాత చిత్రం యావరేజ్ అయినప్పటికీ ఆయన నటించిన సీన్స్ అన్నీ కూడా కామెడీ పరంగా బాగా పండడం, అలాగే ఆయన కామెడీ సీన్స్లో ఎంతో అద్భుతంగా నటించడంతో జనాలకి ఆ లోటు కూడా తీరేలా చేశారు. అప్పటి నుంచి వరుసగా సినిమా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఆ తర్వాత 4వ చిత్రం 5వ చిత్రం అంతగా ఆడకపోయినప్పటికీ యాక్టింగ్ పరంగా మంచి మార్కులే వచ్చాయి. ఆయన నటించిన చిత్రాలు అప్పట్లోనే తెలుగులో అడపాదడపా రిలీజ్ అవుతూ ఉండేవి. డబ్ చేసి మౌర్య అని ఇలా రకరకాల పేర్లతో వస్తుండేవి. ఒక డైరెక్టర్ కొడుకైనప్పటికీ, మరొక డైరెక్టర్కి తమ్ముడైనప్పటికీ, తానే స్వయంగా హీరో అయినప్పటికీ ఎటువంటి గర్వము ఆడంబరాలకు పోకుండా సింపుల్గా ఉంటూ అందరితో చక్కగా కలిసిపోతూ ఉండేవారు ఆ సమయంలో. ఇదే ప్రవర్తన ఐశ్వర్య రజనీకాంత్ గారికి నచ్చింది. నిజానికి రజనీకాంత్ గారు కూడా అంతే సింపుల్గా ఉండడంతో తన తండ్రి లక్షణాలను ధనుష్ గారిలో కూడా చూసిన ఐశ్వర్య రజనీకాంత్ గారు అప్పటికే మంచి స్నేహితులుగా ఉన్న వీరిద్దరి మధ్య ప్రేమ పెరిగిందని చెప్పచ్చు. అయితే ధనుష్ గారిని ప్రేమించానని, పెళ్లి చేసుకొని ఒక మంచి జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నానని చెప్పగా తన కూతురి నిర్ణయానికి గౌరవం ఇచ్చిన రజనీకాంత్ గారు కస్తూరి రాజా గారి ఫ్యామిలీని సాంప్రదాయబద్ధంగా ఇంటికి పిలిపించి, పిల్లలిద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంది, మీ నిర్ణయం ఏమిటో చెప్పండి, మీకు ఓకే అయితే ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి చేద్దాం అని అడిగారట. రజనీకాంత్ గారు లాంటి సంబంధాన్ని ఎవరు మాత్రం కాదనుకుంటారు. కస్తూరి రాజా గారు ఫ్యామిలీతో సహా మాకు సమ్మతమే అని చెప్పడంతో మొత్తానికి ధనుష్ ఐశ్వర్య గారికి 2004లో వివాహం జరిగింది. వీరికి 2 కుమారులు జన్మించారు. పిల్లలు పుట్టిన తర్వాత ధనుష్ గారికి ఆ 2 పిల్లలే ప్రపంచంగా మారిపోయింది. అయితే 2006లో పుదుపెట్టె అనే చిత్రంలో నటించిన ధనుష్ గారి నటన అద్భుతమే కాక ఆయన్ని స్టార్ హీరోగా కూడా నిలబెట్టింది. ఇప్పుడంతా నేషనల్ అవార్డ్స్ అంటూ ఉన్నారు కానీ ధనుష్ గారికి 2011లోనే ఆడుకాలం అనే చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు దక్కింది. అదే 2011లోనే దాదాపు 5 చిత్రాల్లో నటించారు ధనుష్ గారు. ఆ తర్వాత తన భార్య అయిన ఐశ్వర్య గారి దర్శకత్వంలో 3 అనే మూవీలో కూడా నటించారు. అంతేకాక ఈ చిత్రంలో వైడిస్ కొలవెరిడి అనే పాట ఆయనే స్వయంగా పాడారు. అప్పట్లో ఈ పాట ఒక సంచలనం అని చెప్పచ్చు. అంతేకాక మనం వీడియో స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం కదా, ఈయన సాంగ్స్ని కూడా రాస్తూ ఉంటారని. ఈ పాటని రాసింది కూడా ఈయనే. అయితే ఈ సినిమాలో కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉండడంతో అప్పట్లో ఐశ్వర్య గారు విమర్శకుల నుంచి కొన్ని విమర్శలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ ఈ చిత్రం తమిళంలో మంచి విజయాన్ని సాధించింది. కానీ తెలుగులో ఈ చిత్రం అంతగా ప్రజాదరణ పొందలేకపోయింది ఆ టైంలో.
ఆ తర్వాత యూత్ ఆడియన్స్కి ఎంతో బాగా కనెక్ట్ అయిన మూవీ అయిన రఘువరన్ బీటెక్ తమిళంలో విడుదలైంది. అక్కడ మంచి ప్రజాదరణ పొందడంతో తెలుగులో రఘువరన్ బీటెక్గా డబ్ చేసి విడుదల చేశారు. ఆ టైంలో ధనుష్ గారి క్యారెక్టర్కి కనెక్ట్ అవ్వని యువకుడు అంటూ లేడు. ఈ చిత్రాన్ని దాదాపు 8 కోట్లు పెట్టి తీయగా తమిళంలో 53 కోట్ల వరకు రాబట్టగా తెలుగులో 4 కోట్ల పైచిలుకు రాబట్టగలిగింది. ఈ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించడంతో ఈ చిత్రానికి పార్ట్ 2ని కూడా ప్లాన్ చేశారు. అయితే ఇందులో నెగిటివ్ రోల్లో బాలీవుడ్ నటి అయిన కాజల్ గారిని తీసుకొచ్చి పెట్టారు. పైగా తెలుగు, తమిళ్, హిందీలో విడుదల చేశారు. కానీ మొదటి పార్ట్ సక్సెస్ సాధించినంతగా రెండో పార్ట్ సక్సెస్ని సాధించలేకపోయింది. మన ధనుష్ గారి నటన ఓన్లీ తమిళ చిత్రాలకి మాత్రమే పరిమితమైందనుకుంటే అది పొరపాటే. ఆయన ఆ తర్వాత బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారితో షమితాబ్ అనే చిత్రంలో నటించి ఆయన నటనకు గాను విమర్శకులు కూడా ప్రశంసించేలా చేసుకోగలిగారు. అంతేకాక ఆ చిత్రంలో నటించిన అమితాబ్ బచ్చన్ గారు కూడా ధనుష్ గారి నటన అద్భుతంగా ఉంది అనేలా చేసుకోగలిగారు. ఆ తర్వాత వరుసగా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూనే వచ్చారు మన ధనుష్ గారు. అంతేకాక ధనుష్ గారు ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరిస్తుంటారు కదా. అందులో భాగంగానే సూపర్ స్టార్ రజనీకాంత్ గారు నటించిన కాలా చిత్రానికి ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. ఎంత స్టార్డమ్ ఉన్నప్పటికీ, ఎన్ని విజయాలు సాధించినప్పటికీ ధనుష్ గారి మాత్రం ఎప్పుడూ సింపుల్గానే ఉంటుంటారు. అందరితో బాగా మాట్లాడుతూ కలిసిపోతుంటారు. అలాగే 2019లో అసురన్ చిత్రానికి కూడా ఆయన నటనకు గాను ఉత్తమ యాక్టర్గా నేషనల్ అవార్డు దక్కింది. అంతేకాకుండా ప్రొడ్యూసర్గా మన ధనుష్ గారు కాకాముట్టై చిత్రానికి గాను బెస్ట్ చిల్డ్రన్స్ ఫిలింగా నేషనల్ అవార్డుని, అలాగే విసరనై అనే చిత్రానికి గాను బెస్ట్ ఫీచర్ ఫిలిం ఇన్ తమిళ్కి గాను 2015లో కూడా నేషనల్ అవార్డుని తీసుకున్నారు. మొత్తంగా 4 నేషనల్ అవార్డులను సొంతం చేసుకోగలిగారు మన ధనుష్ గారు. ఇక ఫిలింఫేర్ అవార్డ్స్ విషయానికి వస్తే గనక 2014 రాంజనా చిత్రానికి గాను హిందీలో బెస్ట్ మేల్ డెబ్యూట్గా ఫిలింఫేర్ అవార్డుని పొందారు. అలాగే తమిళ్లో 2011కు గాను అడుకాలం చిత్రానికి, అలాగే 3 చిత్రానికి, వెలియిల్లా పట్టితారి, వాడా చెన్నై చిత్రాలకు గాను ఫిలింఫేర్ అవార్డులను తీసుకున్నారు. అలాగే బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్గా తమిళ్లో వైదిస్ కొలవరిడి అనే పాటకి ఫిలింఫేర్ అవార్డుని పొందారు. క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్గా తమిళ్లో 2013కు గాను మరయాన్ చిత్రానికి, 2022లో తిరుచిత్రంబలం గాను పొందారు. అలాగే బెస్ట్ కో ప్రొడ్యూసర్గా 2015లో కాకాముట్టై చిత్రానికి గాను ఫిలింఫేర్ అవార్డులను పొందారు. ఇవే కాక ఇంకా తమిళనాడులో ఎన్నో అవార్డులను మన ధనుష్ గారు సొంతం చేసుకోగలిగారు. అయితే సినిమాల్లో అంచెలంచెలుగా పైకి ఎదుగుతున్న ధనుష్ గారు ఐశ్వర్య రాజేష్ గారితో విడిపోవలసి వచ్చింది. చెన్నై ఫ్యామిలీ కోర్టు వీరికి 2024 నవంబర్ 27న విడాకులు మంజూరు చేసింది. అయినప్పటికీ పిల్లల బాధ్యత విషయంలో మాత్రం ఇద్దరు ఏమాత్రం లోటు లేకుండా చూసుకుంటూ ఉన్నారు. ధనుష్ గారు రాయన్ చిత్రానికి గాను అప్పటి వరకు మొత్తంగా 50 చిత్రాల్లో నటించారు. ఇప్పుడు రాబోతున్న కుబేరా చిత్రం ధనుష్ గారి 51వ చిత్రం. ప్రతి చిత్రానికి ధనుష్ గారు తనదైన వైవిధ్యభరితమైన నటనని ప్రదర్శిస్తూనే ఉన్నారు. ధనుష్ గారు ఇంకా మంచి చిత్రాలు చేసి మనల్ని అలరించాలని మనం కూడా కోరుకుందాం. ఇది వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో చెప్పిన వివరాలన్నీ కూడా మేము సామాజిక మాధ్యమాల ద్వారా మాత్రమే తీసుకోవడం జరిగింది. అంతే తప్ప అప్పటి వ్యక్తుల్ని కలవటం కానీ, పరిస్థితుల్ని అనుభవించడం కానీ, సంఘటనల్ని ప్రత్యక్షంగా చూడడం కానీ జరగలేదు. కావున ఈ వీడియోలో చెప్పిన వివరాల్లో ఏమైనా తప్పుగా చెప్పి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగే మన ఛానల్లోని ఇతర వీడియోల్లో అయినా వివరాలు తప్పుగా చెప్పి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాము. నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.